ఈ కొత్తిమీర ఇంక పనికి రాదు ఇది అయిపో ఏం చూడు ఇంతలా పోతా అంటే ఏంది నీళ్ళు పనికొచ్చేది ఏంది ఏంది ఇది వాన మీరు నేను చెప్దాం అనుకుంటా ఆపుద్దా మంచి పంట ఆ కసు ముందు టయానికి కొట్టినలా కసు ముందు టయానికి కొట్టినలా కసు ముందు కొట్టినామా కసు పెరిగినా దానికి కూలి దాట నిన్న రాత్రి పడిండే భారీ వర్షాలకే దానా దగ్గరగా 2 ఎకరాల కొత్తిమీరన మొత్తం అంతా పోయింది. కొత్తిమీర మాత్రమే కాదు రాగుమడి పడిపోయింది. అంటే టమాటా పంటలు ఆడ మాకల్లా అంత ఎక్కువ డ్యామేజ్ ఏం లేదు. ఇదే వాన ఇంక 2-3 దినాలు ఏమైనా కంటిన్యూ అయితే అతి భయంకరంగా డ్యామేజ్ తినే అవకాశాలు ఉన్నాయి. లేకపోతే టమాటా అయితే ఇవాళకి మా ఏరియాలో దెబ్బ తినిలా ఆడ నీళ్ళు నిలిచేయండి కానీ ఏమీ లేదునా. ఇది వచ్చే చింతామ తాలూకు మొత్తం అంత ఇట్లా పడింది వాన. ఆడ లైట్గా ఉరుములు పడిపోయిండాయి. చూడన్నా ఎట్లా వస్తున్నాయి నీళ్ళు. రాత్రి సరిగ్గా 11:30 ఇంకా 12 గంటల్లో పడిండే వాన ఇది. మొత్తం నీళ్ళేనా చెరువు కింద. టమాటా పంట తక్కువ డ్యామేజ్ ఏంటిది ఇప్పుడు మీకు అది కూడా చూపిస్తాను. చూడన్నా రాగుమూళ్ళు అన్నీ ఇట్లా అయిపోయినాయి రాత్రి పడిండే వానకి. చూడన్నా రాత్రి పడిండే వానలకి మొత్తం అంతా నీళ్ళు నిలిచిపోయినాయి. అయినా ఇప్పుడు వరకు అంత పెద్ద డ్యామేజ్లు ఏం లేదు మొలకలో. ఇదే వాన ఇంక 2-3 దినాలు కంటిన్యూ అయితే డ్యామేజ్లు అవుతాయినా. మా ఏరియాలో మొత్తం అంతా ఇదే స్టేజ్లోనే ఉంది. చింతామ తాలూకు ఇదంతా మొత్తం అంతా 10,000 నారు ఉంది. యాడ చూసినా మొత్తం నీళ్ళనా. ఇదే వానే 2-3 దినాలు కంటిన్యూ అయితే మా ఏరియాలో టమాటా హెవీ డ్యామేజ్ అవుతుంది. మొన్న 2-3 దినాలు కొంచెం తక్కువ ఉండే. నిన్న రాత్రి మాత్రము అతి భయంకరమైన వానలు.